భారతీయ చలనచిత్ర చరిత్రలో కొంతమంది దర్శకులు సినిమాలు తీస్తారు. మరికొంతమంది సినిమాల ద్వారా ఒక కొత్త భాషను సృష్టిస్తారు. అలాంటి అరుదైన దర్శకుల్లో ఒకరు భారతీరాజా. తమిళ సినీ పరిశ్రమలో గ్రామీణ జీవితాన్ని తెర మీదకు తెచ్చి దానికి కొత్త సౌందర్యాన్ని అందించిన దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. స్టూడియో గోడల మధ్య జరుగుతున్న కథలను పచ్చని పొలాల్లోకి, మట్టి వాసనల మధ్యకు తీసుకొచ్చిన విప్లవాత్మక దర్శకుడు భారతీరాజా. ఈ రోజు మనం ఆయన దర్శకత్వ ప్రతిభను తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కొన్ని చిత్రాల ఆధారంగా విశ్లేషించుకుందాం. అవి సీతాకోకచిలక, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, కొత్త జీవితాలు, ఆరాధన, ఆత్మబంధువు మరియు వేదం పూదిదు తదితర చిత్రాలన్నింటినీ పరిశీలిస్తే భారతీరాజా కేవలం కథలు చెప్పిన దర్శకుడు కాదని, సమాజాన్ని ప్రశ్నించిన ఆలోచనా పరుడని తెలుస్తుంది. భారతీరాజా సినిమాలంటే ముందుగా గుర్తుకొచ్చేది గ్రామీణ నేపథ్యం. ఆయనకు ముందు గ్రామాలు సినిమాల్లో ఎక్కువగా అలంకార వస్తువుల్లా మాత్రం కనిపించేవి. కానీ భారతీరాజా చేతిలో గ్రామం ఒక జీవించే పాత్రగా మారింది. సీతాకోకచిలుక చిత్రాన్ని తీసుకుంటే అది కేవలం ప్రేమ కథ కాదు, కులాలు, మతాలు, సామాజిక గోడల మధ్య చిక్కుకున్న యువ ప్రేమకు ప్రతీక. గ్రామంలోని ప్రతి చెట్టు, ప్రతి దారి, ప్రతి ఇంటి గోడ కూడా కథలో భాగమవుతుంది. భారతీరాజా ప్రత్యేకత ఏమిటంటే ప్రకృతిని బ్యాక్డ్రాప్ గా కాకుండా కథనంలో భాగంగా ఉపయోగించటం. అలా చిత్రమంతా సముద్ర తీరం, టేకు చెట్ల తోటల్లో, అందమైన మంచినీటి సరస్సుల్లో జరుగుతుంది. గ్రామీణ జీవితానికి నిర్వచనంగా ప్రతి సన్నివేశం ఉంటుంది. సినిమాలో పాత్రల మనోభావాలు మారినప్పుడు ప్రకృతి రంగులు కూడా మారుతాయి. సాగర సంగమమే ప్రణయ పాటలో బాలు అద్భుతమైన గాత్రానికి ఎలివేషన్లా పెద్ద కొండపై హీరో పరిగెత్తే సీన్ను కొండ కింద కెమెరా పెట్టి ఓ దృశ్యాన్ని ఒడిసి పట్టిన తీరు ఒక కవి చూపు కలిగిన దర్శకుడికే సాధ్యం. ఈ చిత్రం మొదట తమిళ్లో తీశారు. అలైగల్ ఓవదిలై అంటే అలలకు అడ్డు లేదు అని. అలా అలలైన ప్రేమికులకు ఎటువంటి హద్దులు అడ్డులు లేవని చిత్రంలో చెప్పాడు భారతీరాజా. చిత్రమంతా వైవిధ్యమైన సన్నివేశాలతో సాగుతుంది. ముఖ్యంగా కోటయ్య పాత్రలో నటించిన రాళ్లపల్లి స్మిత పాత్రను ఉద్దేశించి కూలి ఆమెకు ఇవ్వండి, పాపం నిలబడి ఆమె కష్టపడింది అన్నప్పుడు ప్రేక్షకుల్లో వచ్చిన ఆనందం అమోఘం. ఈ చిత్రానికి తెలుగులో నేషనల్ అవార్డు వచ్చింది. తమిళ్లో కన్నా తెలుగులో అద్భుతంగా తీశారు. తమిళ్ కన్నా తెలుగు పాటలే నృత్యాలు చేశాయి తెరపై. తన ప్రేమ కథలో సామాజిక నేపథ్యం సరికొత్తగా పరిచయం చేస్తాడు. భారతీరాజా ప్రేమను కేవలం ఇద్దరి వ్యక్తుల మీద సంబంధంగా చూపించలేదు, ప్రేమ చుట్టూ ఉన్న సామాజిక వ్యవస్థలను కూడా ప్రశ్నించారు. సీతాకోకచిలుకలో ప్రేమకు అడ్డుగా నిలిచే కుల మత భేదాలు కనిపిస్తాయి. అదే చిరంజీవి నటించిన ఆరాధనలో ప్రేమతో పాటు త్యాగం, ఆత్మీయత, కుటుంబ బంధాల విలువ కనిపిస్తుంది. ఆరాధన చిత్రంలో ప్రకృతి, సంగీతం, ప్రేమ, బాధ ఇవన్నీ కలిసిపోయి ఒక భావోద్వేగ అనుభూతిని కలిగిస్తాయి. భారతీరాజా ప్రేమ కథలను తెరకెక్కించిన విధానం చూస్తే ఆయనకు మానవ భావోద్వేగాలపై ఎంత లోతైన అవగాహన ఉందో తెలుస్తుంది. చాలా మందికి భారతీరాజా అంటే గ్రామీణ ప్రేమ కథల దర్శకుడిగానే గుర్తుంటారు. కానీ ఆయన ప్రతిభ అంతటితో ఆగిపోలేదు. ఎర్ర గులాబీలు చిత్రంలో పూర్తిగా భిన్నమైన భారతీరాజాను చూస్తాం. ఈ చిత్రాన్ని ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా రూపొందించారు. ఒక వ్యక్తి మానసిక వికృతిని, అతని అంతర్మథనాన్ని, సమాజంపై అతని దృష్టిని దర్శకుడు ఎంతో నైపుణ్యంగా ఆవిష్కరించాడు. ఈ చిత్రంలో కెమెరా యాంగిల్స్, లైటింగ్, షాడోస్ వినియోగం హాలీవుడ్ స్థాయి నైపుణ్యాన్ని గుర్తు చేస్తుంది. భారతీరాజా కేవలం గ్రామీణ కథల దర్శకుడు మాత్రమే కాదని, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ పైన సమర్థంగా రూపొందించగల దర్శకుడని ఈ చిత్రం నిరూపించింది. విజువల్ స్టోరీ టెల్లింగ్ లో ఆయన్ను అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. దర్శకుడి గొప్పతనం సంభాషణల్లో కాదు, దృశ్యాలతో కథ చెప్పడంలో ఉంటుంది. భారతీరాజా ఈ కళలో మాస్టర్. టిక్ 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 చిత్రంలో ఆయన విజువల్ నెరేషన్ స్పష్టంగా ఈ విషయం చెబుతుంది. చాలా సందర్భాల్లో మాటలు అవసరం లేకుండా కేవలం ఫ్రేమ్ కంపోజిషన్ ద్వారా పాత్రల భావాలను ప్రేక్షకులకు చేరవేస్తారు. ఆయన సినిమాల్లో లాంగ్ షాట్లు, నేచురల్ లొకేషన్లు, లైట్స్ వాడకం ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఓ నటన మయూరి వయ్యారి పాటలో ఆయన చేసిన సీన్ డివిజన్ అదరహో అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్స్ 40 ఏళ్ల క్రితమే ఆయన తీశారు. అంటే ఇప్పటి దర్శకుల ఆలోచనకు ఆయన చాలా ముందుగా ఉన్నారనే అనుకోవాలి. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ లాంటి అందాల భామల పోటీల వెనుక జరుగుతున్న మాఫియా ముఠాల ఆగడాలు అప్పుడే ఆయన సినిమాల ద్వారా హెచ్చరించారు. భారతీరాజా సామాజిక సంస్కర్తగా అనేక చిత్రాలు నిరూపిస్తాయి. భారతీరాజా సినిమాల్లో అత్యంత శక్తివంతమైన అంశం సామాజిక విమర్శ. వేదం పుదిదు ఆయన కెరీర్లో అత్యంత ధైర్యవంతమైన చిత్రాల్లో ఇది ఒకటి.
కుల వ్యవస్థ, మత ఆధిపత్యం, సామాజిక వివక్షలను ఈ చిత్రం తీవ్రంగా ప్రశ్నిస్తుంది. సినిమా విడుదలైన కాలాన్ని పరిశీలిస్తే ఇలాంటి అంశాలను తెర మీదకు తీసుకురావడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. ఇక్కడ భారతీ రాజా దర్శకుడిగా మాత్రమే కాదు, ఒక సామాజిక చైతన్యవేత్తగా కనిపిస్తాడు. ఆయన సందేశం స్పష్టంగా ఉంటుంది. మనిషి విలువ అతని జన్మలో కాదు, అతని మానవత్వంలో ఉంది. ఇదే మాట వేదం పుదిదు చిత్రానికి శాశ్వత గుర్తింపునిచ్చింది. కొత్త వేదాలను ప్రజలకు పరిచయం చేశాడు. నవీన యుగానికి నాంది పలికాడు. ప్రేక్షకుల్లో క్రాంతదర్శిగా గుర్తింపు పొందారు. ఆయనలో మరో కోణం కుటుంబ అనుబంధాల చిత్రకారుడిగా కనిపించడం. ఆత్మబంధు వంటి చిత్రాల్లో భారతీరాజా కుటుంబ విలువలను హృదయంగా చూపించారు. కట్టుకున్న భార్య అందించలేని ఆదరణ చూపిన అమ్మాయి, తనకు తాయ్మడి అనే తల్లి ఓడి అందించిన హీరో భావనను చాలా సున్నితంగా చిత్రీకరించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. భావోద్వేగాలను అతిగా నాటకీయంగా చూపకుండా సహజంగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అందుకే ప్రేక్షకులు ఆయన సినిమాల్లో తమ జీవితాలను చూసుకుంటూ ఉంటారు. కొత్త జీవితాలు చిత్రంలో ఆయన అన్ని కొత్త ఆలోచనలే చేశారు. యువత ఆశయాలు, మారుతున్న సమాజం, కొత్త సంబంధాల గురించి ఎంత సున్నితంగా ఆలోచించారో తెలుస్తుంది. రెండు హృదయాల మధ్య ఉన్న పాత పద్ధతులు, కొత్త ఆలోచనలు ఈ చిత్రంలో వైవిధ్యంగా చిత్రీకరించారు. మధ్యలో వచ్చిన సునామీ లాంటి పరిస్థితులు తట్టుకొని యువత తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పారు. ఆయన కథల్లో పాత్రలు నెగటివ్, పాజిటివ్ అంశాలతో ఉండవు. ప్రతి పాత్రలో మంచితనం, బలహీనత రెండు ఉంటాయి. అదే వాటిని నిజ జీవితానికి దగ్గర చేస్తుంది. ఆయన దర్శకత్వ విలువల్లో కొన్ని ముఖ్య అంశాలుగా పరిశీలిస్తే ప్రకృతి ఒక పాత్రగా ఉంటుంది. భారతీరాజా సినిమాల్లో ప్రకృతి కేవలం అందం కోసం ఉండదు, కథల్లోనే భాగమవుతుంది. అన్ని పాత్రలు సహజ నటన ప్రదర్శిస్తాయి. అవి నటిస్తున్నట్లు కాకుండా జీవిస్తున్నట్లు కనిపిస్తాయి. ఇవి భారతీరాజా దర్శకత్వ శైలిగా ఇప్పటి దర్శకులు కొనసాగిస్తున్నారు. అనేక మంది కళాకారులను పరిశ్రమకు పరిచయం చేసి కొత్త ప్రతిభకు అవకాశం ఇచ్చారు. ప్రతిభ ఉంటే చాలు, ఆయా నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేశారు. భారతీరాజా చిత్రాలలో బలమైన మహిళా పాత్రలు ఉంటాయి. ఆయన కథల్లో మహిళలు కేవలం అలంకారప్రాయమైన పాత్రలు కావు, కథను ముందుకు నడిపే శక్తులుగా తీర్చిదిద్దారు. ప్రతి చిత్రంలోనూ సామాజిక స్పృహ తప్పనిసరిగా ఉంటుంది. ప్రేమ కథలోను, కుటుంబ కథలోను, థ్రిల్లర్లోను సమాజంపై వ్యాఖ్యానం ఉంటుంది. భారతీరాజా సినిమాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన కెమెరా గ్రామాన్ని చిత్రీకరించలేదు, గ్రామం ఆత్మను చిత్రీకరించింది. ఆయన ప్రేమ కథలను చెప్పలేదు, ప్రేమకు అడ్డుగా నిలిచిన గోడలను ప్రశ్నించారు. ఆయన పాత్రలను సృష్టించలేదు, మన చుట్టూ ఉన్న మనుషులనే తెర మీద ప్రతిబింబించారు. సీతాకోక చిలుకలో అమాయక ప్రేమను, ఎర్ర గులాబీల్లో మానసిక చీకటిని, ఆరాధనలో ఆత్మల భావోద్వేగాలను, ఆత్మబంధువులో కుటుంబ విలువలను, వేదం పుదిదిలో సామాజిక విప్లవాన్ని చూపించిన దర్శకుడు భారతీరాజా. అందుకే ఆయన కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు, భారతీయ సినీ చరిత్రలో ఒక పాఠశాల. అంత గొప్ప సినీ మేధావిని స్మరించుకుంటూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన మన కళ్ల ముందు సజీవంగానే ఉంటారు. ముందు తరాల దర్శకులకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటారు.